హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ముందుగా టేస్టీ వంటల వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ టేస్టీ వంటలలో శ్రీరామనవమి రోజున శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే పానకం, వడపప్పు, చలిమిడి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 3 స్పూన్ల బెల్లం తురుము, అలాగే 1 గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగే వరకు స్పూన్తో కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు మనం మిరియాల పొడి అలాగే ఇలాచీ పౌడర్ని రెడీ చేసుకుందాం. దానికోసం రోలులో 1/2 స్పూన్ మిరియాలు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే రోలులో 5 లేదా 6 ఇలాచీ వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. చూడండి, బెల్లం చక్కగా కరిగింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఫిల్టర్ని యూజ్ చేసి బెల్లం నీళ్ళను వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వలన బెల్లంలో ఉండే డస్ట్ అంతా ఫిల్టర్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో చిటికెడు సాల్ట్, దంచుకున్న మిరియాల పొడి, దంచుకున్న ఇలాచీ పౌడర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా శ్రీరామునికి ఇష్టమైన తులసి ఆకులను వేసి కలుపుకోండి. పానకం హెల్త్కి చాలా మంచిదండి. ఎండాకాలంలో పానకంని తాగామంటే వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అంతేనండి, పానకం రెడీ అయింది. ఇప్పుడు 2 రకాల వడపప్పులను ఎలా చేసుకోవాలో చూద్దాం. గిన్నెలో 1 టీ గ్లాస్ పెసరపప్పు అలాగే వాటర్ వేసి 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసుకోండి. తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ వేసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. చూడండి, పెసరపప్పు చక్కగా నానింది. ఇప్పుడు వాటర్ వంపేసి స్ట్రైనర్ని యూజ్ చేసి వడపప్పులో వాటర్ అంతా కారిపోయే వరకు అలాగే స్ట్రైనర్లో ఉంచుకోండి. చూడండి, వడపప్పులో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు 2 స్పూన్స్ వడపప్పుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత అందులో తురిమిన బెల్లం వేసి మిక్స్ చేసుకోవాలి. వడపప్పుని ఈ విధంగా చేయడం చాలామందికి తెలిసి ఉంటుందండి. ఈ విధంగా చేసి కూడా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇప్పుడు 2వ రకం వడపప్పు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో నానపెట్టుకున్న మిగతా పెసరపప్పును వేసుకోండి. తర్వాత అందులో సరిపడే సాల్ట్, చిటికెడు ఇంగువ, ఎండుమిర్చిని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఎండుమిర్చి ఫ్లేక్స్ బదులు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. వడపప్పు ప్రసాదంని ఇలా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం కారంగా, ఉప్పగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కూడా వడపప్పు చేసి శ్రీరామునికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇప్పుడు చలిమిడి తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో 3 లేదా 4 గంటల పాటు నానపెట్టుకున్న బియ్యంని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వంపేసి స్ట్రైనర్ని యూజ్ చేసి వాటర్ అంతా కారిపోయే వరకు స్ట్రైనర్లోనే బియ్యంని ఉంచుకోండి. తర్వాత క్లాత్పై బియ్యంని వేసి క్లాత్ అంతా స్ప్రెడ్ చేసి తడిపోయే వరకు ఆరనివ్వాలి. చూడండి, బియ్యం చక్కగా ఆరాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి. తర్వాత పిండి జల్లిడిని తీసుకొని మనం మిక్సీ పట్టించుకున్న పిండిని జల్లించుకోవాలి. చూడండి, జల్లిడి పైన అంతా రవ్వలాగా మిగిలింది కదా, దీనిని పక్కన పెట్టేసుకోండి. చూడండి, బియ్యం పిండిని ఈ విధంగా మెత్తటి పిండిలాగా జల్లించుకోవాలి. చలిమిడిని తడిపిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్, చిటికెడు ఇలాచీ పౌడర్, 2 లేదా 3 స్పూన్లు నెయ్యి, అలాగే బెల్లం తురుము వేసి నలుపుకుంటూ బెల్లం అంతా కరిగిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. చలిమిడిని పాకం పట్టి కూడా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు చలిమిడి ముద్దలాగా రాకపోతే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూడండి, ఈ విధంగా చలిమిడిని ప్రిపేర్ చేసి శ్రీరామునికి నైవేద్యంగా పెట్టి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, శ్రీరామునికి ఇష్టమైన పానకం, వడపప్పు, అలాగే చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ శ్రీరామనవమికి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.